ఇందిరాగాంధీ రికార్డుని మోడీ అధిగమిస్తున్నారు. ప్రధాని మోడీ ఒక రికార్డు సృష్టించబోతున్నారు. దేశంలో వరుసగా ప్రధాని పదవిని చేపట్టి ఎలాంటి విరామం లేకుండా సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న రెండో నేతగా ఇందిరాగాంధీ పేరిట ఉన్న రికార్డుని ఆయన అధిగమించబోతున్నారు. 2014 మే 26న తొలిసారి ప్రధాని ఆయన శుక్రవారంతో అంటే ఇవాళతో 4078 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో ఇందిరాగాంధీ 24/1/1966 నుంచి 24/3/1977 వరకు 4077 రోజులు ప్రధానిగా ఉన్నారు. దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదట ఈ రికార్డు సాధించారు. వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీలకు విజయాన్ని సాధించిన ఘనత నెహ్రూ మోడీలకు దక్కింది. అట్లాగే ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా దీర్ఘకాలం కొనసాగిన ఖ్యాతి మోడీకే చెందుతుంది. 2001లో గుజరాత్ సీఎం అయిన ఆయన 2014లో ప్రధాని అయ్యే వరకు ఆ పదవిలో కొనసాగుతూనే వచ్చారు. అప్పటి నుండి ప్రధానిగా ఉన్నారు. స్వాతంత్రానంతరం జన్మించి దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర పార్టీ తొలి నేత కూడా మోడీయే. కేంద్రంలో 2 సార్లు పూర్తి పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న కాంగ్రెసేతర పార్టీ నేత కూడా ఆయనే. దేశంలో ముఖ్యమంత్రులు ప్రధాని అందరిలో వరుసగా 6 ఎన్నికల్లో ఒక పార్టీ పక్ష నేతగా ఎన్నికైన ఏకైక నేత నరేంద్ర మోడీ. 2002, 2007, 2012లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి ఆయన సీఎం అయ్యారు. 2014, 19, 24 సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గి ప్రధాని అయ్యారు. అది ఇక్కడ కీ పాయింట్ అన్నమాట.